మజ్జిగని చిలుకుతూ ఉంటాం కదండి ఇలాంటి విస్కర్ తోటి. అయితే మనం మజ్జిగ చిలికాక దానిని కడగడం అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కదండి. అంతా ఆ వెన్న అంతా దానికి పట్టేసి జిడ్డు పట్టేస్తుంది. మనం ఆ మధ్యలో ఆ సందులలో స్క్రబ్బర్ తోటి మనం తోమలేం కదండి. సో దానికి నేను ఒక మంచి చిట్కా చెప్తానండి. ఒక చెంబులో మనం గోరువెచ్చని నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగంత డిష్ వాష్ జెల్ వేసి ఇలా తిప్పినట్లయితే చూడండి ఎంత చక్కగా పోతుందో. ఇలా మనం వేడి నీళ్ళు యూస్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న జిడ్డంతా పోతుందన్నమాట. ఆ తర్వాత మనం నార్మల్ వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం గిన్నెలో వాటర్ తీసుకున్నానండి. ఇట్లా వెడల్పాటి గిన్నెల్లో మనం స్పూన్స్ వేసినప్పుడు అవి జారిపోయి ఆ లోపల పడిపోతూ ఉంటాయి కదా. సో అలా పడకుండా ఉండాలంటే ఇలా స్పూన్కి రబ్బర్ బ్యాండ్ వేసి, మనకి స్వీట్ బాక్స్లకు వస్తుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ వేసినట్లయితే ఇలా కదలకుండా ఉంటుందన్నమాట. వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దానిని ఇలాగా పైన కట్ చేసుకొని తర్వాత దీనిని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో మనం కప్పుల్ని కనుక ఇలా పెట్టుకున్నట్లయితే మనకి కప్పులు కింద పడకుండా ఉంటాయండి. తర్వాత డస్ట్ పట్టకుండా కూడా ఉంటాయన్నమాట. చూడండి, తీసుకోవడం కూడా చాలా ఈజీ. సో నచ్చింది కదండి. ఇది నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నానండి 2. ఈ రెండింటిని పైన ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక చపాతీ లాటి ఉంటుంది కదండి, దానిని మనం చక్కగా ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే మనకి డస్ట్ అనేది పడకుండా ఉంటుందండి. సో నచ్చింది కదండి. నెక్స్ట్ ఇది ఆయిల్ క్యాన్ అండి. నేను కింద పార్ట్ని ఇలా ప్లేట్స్ కోసం యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ని కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్టీల్ స్క్రబ్బర్ని మనం దీనికి అంటించుకుందామండి. అయితే దీన్ని అతికించుకోవడం కోసం మనం ఆ హ్యాండిల్ని స్టవ్ మీద కొద్దిగా వేడి చేసుకొని దానికి అతికించుకోవచ్చండి. లేదంటే మీ దగ్గర ఆల్ ఫిక్స్ గమ్ ఉంటే అదైనా కూడా అతికించుకోవచ్చు అనమాట. ఇలా అతికించుకొని దీనిని మనం చక్కగా క్లీనింగ్కి యూస్ చేసుకోవచ్చండి. బాగుంది కదండి. మనం టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట.